హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానివ్వండి, లేదా ఏం కర్రీ చేయాలో తోచకపోయినా ఎక్కువ కష్టపడకుండా కేవలం 4 కోడిగుడ్లతో అప్పటికప్పుడు 15 నిమిషాల్లో చాలా సింపుల్గా ఇలా చేశారంటే సూపర్గా ఉంటుందండి. రోజుకన్నా 4 ముద్దలు ఎక్కువే తినేస్తారనమాట. అంత బాగుంటుంది. అన్నంలోకే కాదండి, చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లల లంచ్ బాక్స్లోకైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి. ఇలా లైట్గా కలర్ మారి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదా మిక్సీ పట్టుకొని ప్యూరీలాగా అయినా సరే చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలా కలుపుకోండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి పైన మూత పెట్టేసి 1 నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే మనకు టమాటా అనేది తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతుంది అనమాట. సో 1 నిమిషం మగ్గించుకుంటే సరిపోతుందండి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, టమాటా కొంచెం సాఫ్ట్గా మగ్గింది కదండి. ఇప్పుడు దీన్ని ఇలా లైట్గా మ్యాష్ చేసుకుంటూ మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంటే మనకు టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. ఇలా టమాటా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఇందులో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిలోని పచ్చిదనం పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి. జస్ట్ 1 నిమిషం అలా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే నీళ్ళనేవి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. బట్ ఇది కొంచెం థిక్గా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నీళ్ళు ఎక్కువగా కాకుండా నేనైతే ఇలా టీ గ్లాస్తో 2 గ్లాసుల వరకు వేస్తున్నాను. ఫస్ట్ అయితే 1 గ్లాస్ నీళ్ళని వేసానండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత మరొక గ్లాస్ వరకు నీళ్ళని వేస్తున్నాను. ఇలా నీళ్ళని వేసి బాగా కలుపుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఎప్పుడైతే మనకు ఈ గ్రేవీ ఉడకటం స్టార్ట్ అవుతుందో ఇంకొకసారి బాగా కలుపుకుందాము. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కోడిగుడ్లని యాడ్ చేసుకుందాము. ఇదే స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి ఇలా కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవచ్చండి. నేనైతే 5 కోడిగుడ్లను వేస్తున్నాను. మీరు 4 నుంచి 6 వరకు మీకు ఎన్ని కావాలో అన్నింటిని అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇలా కోడిగుడ్లను వేసిన తర్వాత పైన సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని ఇలా చల్లుకొని మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇవన్నీ ఇలా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. లేదా విడిగా ఉంటే కట్ చేసుకోవాల్సిన పని లేదండి. ఇలా కట్ చేసుకొని వీటినైతే ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ చూపించే విధంగా అన్నింటినీ ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసేయండి. ఇలా మొత్తం టర్న్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
అంటే టోటల్గా ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుందన్నమాట. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ ఎగ్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే రోటీలోకి దీన్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్